మేము కమల్ హాసన్ తప్పు చేసాం. విచిత్ర సోదరులు మీరు చూసి ఉంటారు, పొట్టిగా ఉంటాడు. దాన్ని బట్టి నేను ఒక సినిమా ప్లాన్ చేసుకున్నాను యాక్చువల్లీ. ప్రభాస్ని పెట్టి ప్రభాస్ పొట్టిగా చేద్దాం, ఒకటి పొడుగ్గా ఉంటాడు, ఒక ప్రభాస్ పొడుగ్గా ఉంటాడు, ఒక పొట్టిగా ఉంటాడు అని ఒక చిన్న కాన్సెప్ట్ చేసుకున్నాం. ఆ సినిమా చేసినప్పుడు ఏంటంటే కమల్ హాసన్ గారితో ఈవెన్ ఆ టైంలో వచ్చి ఎవడన్నా అంటే పొట్టి కమల్ హాసన్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ఈ మెడని ఇలా ఉంచకూడదండి, ఇలా ఉంచాలి, చేతులు ఫుల్ హ్యాండ్స్ వేసుకుని ఇలా దగ్గరికి లాగాలి, అంతే. ఆ టైంలో నేను కట్టేలేదు, మేము ఆయన కట్టేయలేదు, బంధించలేదు. ఈవెన్ ఎవరన్నా టీస్తే కూడా ఇలా పెట్టుకుని ఇలాగ తీస్తుంది, నల్లారికి ఇంకా పోతుంది కదా ఇంకా అని అలాగే. అంటే ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. అది మెథడ్ యాక్టింగ్ అనే సిస్టమ్ అది చాలా విచిత్రంగా ఉంటుంది. వాళ్ళతో పనిచేసినప్పుడు మాకు ఎందుకు మామూలుగా ఎలా ఉంటే తాగచ్చు కదా, కంటిన్యూ మర్చిపోతాను. నేను అడిగాను, సార్ என்ன நீங்க இந்த மாதிரியே இருக்கிறீங்களே, விட்டுலாமே அப்படி ஃப்ரீயா இருக்கலாமே, ஏன் அந்த மாதிரி இருக்கீங்க అంటే తమిళ్లో చెప్తున్నా. అన్నాడు இல்ல இல்ல அந்த மாதிரி விட்டோம்னா அப்புறம் நான் இந்த மாதிரி యాక్ట్ பண்ணிடுவேன், அதுக்கு తప్పా పోవడం వల్ల అని చెప్పడం. అంటే క్యారెక్టర్ లో ఉండిపోతారు అంతే అండి వాళ్ళు ఏంటంటే ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఇదనమాట. వాళ్ళు ఎంత డెడికేషన్ అంటే వాళ్ళని చూసి మేము ఏమనుకున్నాం అంటే మనకు కూడా యాక్ట్ చేస్తే బాగుంటారా. నాకు అప్పటిదాకా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు, రాదు. మీరు పాత హీరోస్ తోటి వర్క్ చేశారు, ఇప్పుడు యంగ్ హీరోస్ తో కూడా వర్క్ చేస్తున్నారు అని చేయబోతున్నారు కూడా. అంటే డిఫరెన్స్ ఏమన్నా అబ్జర్వ్ చేశారా వాళ్ళలో? చాలా ఉంది. సో ఏం అబ్జర్వ్ చేశారు మీరు? చాలా ఉందండి. ఎంత డిఫరెన్స్ అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు యాటిట్యూడ్ ఎలా ఉందంటే అప్పుడు ఒక కెమెరామెన్, ఒక డైరెక్టర్, ఒక ఆర్ట్ డైరెక్టర్, ఒక మేకప్ మ్యాన్ అంటే ఒక మర్యాద ఉండేది. మేకప్ మ్యాన్ మేకప్ వేయాలంటే మేము కాళ్ళకి ఇలా దండం పెట్టి అని కూర్చున్నాడు. ఇప్పుడు అదేలా అంటే ఇలా అయిపోయింది, వేసుకో మేకప్ వేసుకోండి. యాటిట్యూడ్ మారింది. అది అంటే జనరేషన్ వల్ల మారిందా లేకపోతే ఉన్న సిచ్యువేషన్ మార్చినాయా? అందుకనే ప్రతి పిల్లోడికి తల్లి గురువు తండ్రి గురువు అని అందుకే చెప్తారు. తల్లి నేర్పాలండి, వినయం విధేయత నేర్పాలి. కాన్వెంట్లో పడేస్తున్నాను బట్టుకెళ్ళి అడికి ఏం తెలుస్తుంది? హాయ్ కల్చర్ వచ్చింది. మేము అలా కాదు కదా, నమస్తే సార్ అనేవాళ్ళం. నమస్కారం ఏది అసలు లేదు. నమస్కారం, ప్రతి నమస్కారం సంస్కారం, అది కూడా ఎవరికి మనసు పెట్టి హాయ్ అంటున్నారు. హాయ్ కల్చర్ వచ్చింది. ఇప్పుడు అలాగే ఇప్పుడు మొన్న ఎవరికో చెప్పాను, విజయ్ దేవరకొండ గారు కమల్ హాసన్ ఇమిటేట్ చేస్తారు. అదేంటి అలా అన్నారు అన్న. దానికి నేను ట్రయల్ చేసి చూపించాను. అంటే మీకు ఆకలి రాజ్యం సినిమా గుర్తుందా కమల్ హాసన్ గారిది? చాలా హిట్ సినిమా, పెద్ద హిట్ సినిమా. దాంట్లో కమల్ హాసన్ గారు ఏం చేశారో అదే యాక్టింగ్ విజయ్ దేవరకొండ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారనుకోండి, కమల్ హాసన్ మిమ్మల్ని చూడాలనుకోండి, అంటే ఆ యాక్టింగ్ సోర్స్ ఎలా ఉంటుందంటే ఇలా చూసి ఎప్పుడు వచ్చారండి అంటాం. ఒకటి కమల్ హాసన్ గారు ఏం చేస్తారంటే ఎప్పుడు వచ్చారండి అంటాడు, ఇక్కడ తీసుకుంటాడు. మీరు మిమ్మల్ని ఇక్కడ చూడండి, ఇలా చూసి ఏదో అంటే మైండ్కి వెలిగిందా ఇక్కడ ఉన్నారు ఇప్పుడు యాంకర్ హాయ్ అని తీసుకుంటాడు అనమాట. అదే మొన్న ఏదో సినిమా దాంట్లో నన్ను ఎందుకు పిలిచారండి విజయ్ దేవరకొండ సేమ్ యాక్టింగ్ చేస్తున్నారు అన్నమాట. మంచిదే, ఏదో నన్ను దేనికి పిలిచారండి, మీరు అంటే ఆ కమల్ హాసన్ చేసే బీట్ యాక్షన్ అంతా ఆయన కాపీ కొడుతున్నారు. గుడ్, మంచిదే అంత పెద్ద ఆర్టిస్ట్ చేయడం. ఇప్పుడు చూడండి మనం ఇక్కడ ఆయన పని అయిపోయింది అన్నారు. విక్రమ్ 2లో కమల్ హాసన్ మరి ఎంత పెద్ద హిట్, పోయినవన్నీ తిరిగి వచ్చినాయి. ఆయన సొంత సినిమాల్లో ఆయన ఖర్చు పెట్టి కొంచెం దబ్బమెట్టిన రోజులు ఉన్నాయి. అంటే మేము పనిచేసామండి. సత్య అని ఒక సినిమా ఉంది, బాత్ సత్య. అలాగే నాయకుడికి ఆయన ప్రొడ్యూసర్ కాదు కానీ ఆయన ఓన్ రాజ్ కమల్ ప్రొడక్షన్ సినిమాలో మేము పనిచేసాం. విచిత్ర సోదరులు ఆయనదే కంపెనీ. విచిత్ర సోదరుల సినిమా ఆయనే ప్రొడ్యూసర్, రాజ్ కమల్ ఇంటర్నేషనల్ అని ఆయన కంపెనీ. అంటే 6 నెలలు సినిమా ఒప్పుకున్నాం, అయిపోయింది. 6 నెలలు అయిపోయింది. మాకు కూడా గుర్తులేదు. 7వ నెలలో వేసారంటే అది 7వ నెల, 6వ నెల దాటి ఒక రోజు అయింది. మీకు 6 నెలలు అయిపోయింది కదా, ఇదిగోండి ఇవాళ సపరేట్ డబ్బులు. అదే సార్ కాంట్రాక్ట్ కదండి, పర్లేదు. 6 నెలలు అయిపోయింది, ఆయన ఊరు కూడా అలా సపరేట్ డబ్బులు ఇచ్చారు. అలాగే భోజనం చేస్తూ ఉంటే ఏబిసిడీలు ఉంటాయి భోజనంలో. ప్రొడ్యూసర్లకి హీరోలకు ఒక దగ్గర, లైట్ మ్యాన్ బ్యాచ్ అంతా ఒక దగ్గర, అలా రకరకాలుగా ఉంటుంది. జూనియర్స్కి ఒక దగ్గర. కమల్ హాసన్ గారు అటక్కనే జూనియర్స్ మధ్యలో కూర్చుంటాడు. కూర్చొని అక్కడ పెట్టి అంటాడు అంతే. అది ఎప్పుడు వడ్డిచ్చేసిన తర్వాత వెళ్తాడు. ఇక్కడ చూసుకుని అన్ని పెట్టించుకుని ఇక్కడ తినకుండా ఆయన రూమ్ లోకి వెళ్ళి క్యారేజ్ ఓపెన్ చేస్తాడు. చికెన్ మటన్ ఎక్స్ట్రా ఏమన్నా ఉందా అక్కడ, ఇక్కడ లేదా, ప్రొడక్షన్ అయిపోయాడు. ఫుల్ డోస్ ఇస్తాడు, తీసేస్తాడు కూడా. అంటే వాళ్ళు ఎంత అంటే ఎదురోళ్ళకి ఎంత ఇదనేది మనం అంటే వాళ్ళ మంచితనం చెప్తున్నా.